సమయం రాత్రి 11 గంటలు. దీక్షా వేదిక వద్ద మీడియా తప్ప ఎవరూ లేని టైం. వేదిక నుంచి లేచి వెళ్తున్నది ఎవరో గమనించారా? అవును, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అరే, జగన్ నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్నాడు కదా, ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నాడబ్బా అనుకుంటున్నారా? సరే, మీ డౌట్ కు ఓ అర్థం ఉంది. మరి ఎప్పుడు తిరిగొచ్చాడో తెలుసా? అర్ధరాత్రి 1:15 వేదికపైకొచ్చి ఇదిగో ఇలా ముసుగు తన్ని పడుకున్నారు. దీక్షలో కూర్చున్న వాళ్లు అర్జెంట్ అయితే ఓ 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాల్లో అలా వెళ్లి ఇలా వస్తారు. మరి రాత్రి 11 గంటలకు దీక్షా వేదిక దిగి ఇంట్లోకి వెళ్లిన జగన్ అర్ధరాత్రి 1 గంట తర్వాత వచ్చాడు. అంటే 2 గంటల 15 నిమిషాల పాటు జగన్ గాయపయ్యారు. కుటుంబ సభ్యుల మధ్య ఇంట్లోనే గడిపారు. నిరవధిక దీక్షలో కూర్చున్న జగన్ ఈ 2.25 గంట పాటు ఏం చేశారు? ఇంట్లో అంతసేపు ఎందుకున్నారు? దీక్షకు దిగినవాడు అంతసేపు ఎవరికీ కనపడకుండా పోతే దాన్ని మనాలి. దీక్షాధారి అనుక్షణం జనం మధ్య ఉంటాడు. నమ్మిన సిద్ధాంతానికి బద్ధుడై ఉంటాడు. ప్రభుత్వాన్ని దిగిరమ్మని కోరతాడు. ఆకలైనా దాహమైనా అక్కడే భరిస్తాడు. శక్తి లేకపోతే అక్కడే ప్రాణం విడుస్తాడు. ఇంత చూశాక కూడా జగన్ తాజా దీక్షలో వాస్తవం ఉందంటే ఎవడైనా నమ్ముతాడా? సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్షకు దిగిన జగన్ పిల్ల చేష్ట ఇది. జనం ఎలాగూ లేరు, నన్నెవరు చూస్తారులే అని జగన్ అనుకున్నారా? మరి దీక్ష పేరుతో ఈ డ్రామానెందుకు? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఈ కడప ఎంపీ నిన్న ఉదయం ఘనంగా దీక్షకు కూర్చున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. జగన్ ను ఓదార్చేందుకు పట్టుమని 10 మంది కూడా వేదిక వద్దకు రాలేదు. అంతా పోలీసులు, మీడియా హడావుడి తప్ప అక్కడేం లేదు. మరి సారుకు బోరు కొట్టిందో, టీవీలో లైవ్లు ఆగిపోయాయనో, కడుపు కాలిందనో వేదిక నుంచి ఇలా జంప్ అయ్యారు. తనకు డబ్బా కొట్టే మీడియాను మాత్రమే దీక్షా వేదిక వద్దకు అనుమతించిన జగన్ దీక్షలోని అసలు కోణం ఇదిగో ఇలా బయటపడింది.